గ్రామస్తులు. హైదరాబాద్ లో అసాధారణ ఆపరేషన్ జరిగింది. ఓ వ్యక్తి గుండెను మరో వ్యక్తికి అమర్చారు. అయితే వీరిద్దరూ వేర్వేరు ఆసుపత్రుల్లో ఉన్నారు. రెండు హాస్పిటల్ మధ్య దూరం 12 కిలోమీటర్ల పైనే ఉంది. కేవలం 8 నిమిషాల్లో గుండెను తీసుకుని దూసుకొచ్చింది అంబులెన్స్. ఈ అద్భుతం ఎలా జరిగిందో మీరే చూడండి. ఒక యువకుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు హైదరాబాద్ డాక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు అద్భుతం చేశారు. రాత్రి 9:30 సమయంలో ట్రాఫిక్ తో కిటకిటలాడే మార్గంలో మొత్తం ట్రాఫిక్ ను ఆపేశారు. చౌరస్తాల వద్ద సిగ్నల్ ను నిలిపివేశారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న ఒక యువకుడికి అమర్చేందుకు ఇలా అసాధారణ ట్రాఫిక్ ఏర్పాట్లు చేసి సక్సెస్ అయ్యారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ మధ్య దూరం 12.7 కిలోమీటర్లు. 9 చౌరస్తాలు దాటుకుంటూ వెళ్లాలి. ఇందుకు సాధారణంగా 45 నిమిషాల టైం పడుతుంది. కానీ ఈ గుండెని తీసుకెళ్తున్న అంబులెన్స్ కేవలం 8 నిమిషాల్లో దూసుకుపోయింది. గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు. ఇతడి గుండె కండరాలు, రక్తనాళాలు దెబ్బతిన్నాయి. కొద్ది నెలలుగా అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వీరాంజనేయులకు గుండె మార్పిడి మాత్రమే పరిష్కారమని చెప్పిన డాక్టర్స్ బాధితుడి సమాచారాన్ని నిమ్స్ జీవన్ధాన్ కేంద్రానికి చేరవేశారు. జీవన్ధాన్ సిబ్బంది అవయవదానానికి ఆ వ్యక్తి బంధువుల అంగీకారం తీసుకుని సమాచారాన్ని అపోలో ఆసుపత్రికి చేరవేశారు. రోగి వీరాంజనేయులు వయస్సు, అవయవదానం చేసే వ్యక్తి వయస్సు, రక్తం గ్రూపు వంటివి మ్యాచ్ కావడంతో అపోలో ఆసుపత్రి వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నారు. యశోద ఆసుపత్రిలోని వ్యక్తి నుంచి సేకరించిన గుండెను పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పద్మనాభరెడ్డి సహాయంతో 8 నిమిషాల్లోనే అపోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో గుండె తరలించడంతో వీరాంజనేయుల ఆపరేషన్ సక్సెస్ అయింది. వీళ్ళైతే డాక్టర్స్ కాదు, మా దృష్టిలో అందరూ దేవుళ్ళే అండి. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అయితే తనకు లైఫ్ ఉంటుందని అనుకోలేదు. చాలా అనిపించారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ సార్. జనరల్గా చాలా టైం తీసుకుంటుంది. నైట్ ఆఫ్టర్ 9 అన్ని లారీస్, బస్సెస్ అన్ని కూడా ప్రైవేట్ వెహికల్స్ అన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. సో అంతటి ట్రాఫిక్ లో కూడా సిగ్నల్స్ క్లియరెన్స్ ఇస్తూ గ్రీన్ ఛానల్ ఇచ్చి అది తీసుకోవడం జరిగింది. వీరాంజనేయుల ఆపరేషన్ విజయవంతం కావడంపై డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో ట్రాఫిక్ పోలీసుల సహకారం మరువలేనిదని చెప్పారు. And unbelievable. I mean, we were here waiting with the heart. Heart reached exactly 8 minutes. Is unheard of. But I thought we were estimated time about 20-25 minutes. But thanks to the police that we had faced such crucial moments. And that is what I think was a very important step in making this transplant successful. I want to say a special word of thanks to the city police for their tremendous role in making this happen. But the pre-operative and post-operative preparation for a successful transplant program, and here I must congratulate the team who is sitting here who are able to do it, because it's a very complex balance. జీవన్ధాన్ పథకం కింద హైదరాబాద్ లో తొలిసారి ఉచితంగా జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇదే కావడం గమనార్హం. హైదరాబాద్ లో 4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుక్ అయ్యాడు ప్రభుత్వ ఉద్యోగి.